జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జిల్లా టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని స్థానిక ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు వారికి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి టీజీఈజేఏసీ చైర్మన్ ఎండి జావేద్ అలీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా టీజీఈజేఏసీ సంఘం పక్షాన ఖండించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీకాంత్, వెంకటరెడ్డి, శ్రీనివాస్, మానయ్య, సాబేర్, సాహిల్, అశోక్, కిరణ్, చంద్రశేఖర్, వెంకటేశం, గౌస్, నిర్మల, రాజకుమారి, సుధామణి, సుధారాణి, వాణి, భాస్కర్, షకీల్, కృష్ణ, రవీందర్, రమేష్, నాగేశ్వరరావు, కిరణ్, మల్లికార్జున్, మహేష్, ఆంజనేయులు, వెంకటేశం, నాగరాజు, శ్రీను, శ్రీనివాస్, శ్యామ్, సాయి కుమార్, శివరాజ్, రాజు మరియు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ పాల్గొన్నారు. ఈ రోజు జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే జరిగిందో కాశ్మీర్లో యాత్రికుల మీద, భారతీయుల యాత్రికుల మీద జరిగినటువంటి ఏదైతే పాశవికంగా వాళ్ళు చేసిన టెర్రరిస్టుల దాడిని ముక్తకంఠంతో ఖండించడానికి రాష్ట్ర కార్యవర్గం టీజేఏసీ తరఫున ఆదేశానుసారంగా మన జిల్లా టీజేఏసీ కార్యవర్గం సభ్యులందరూ ఆల్ సంఘాలు కలిసి ఈరోజు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ముక్త కంఠంతో ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఏ జరిగినా కూడా కుల, మత, వర్గ విభేదం లేకుండా, లింగ భేదం లేకుండా యావత్ దేశం అంతా కూడా ఒకటే. ఇది రాబోయే కాలంలో ప్రతి దాన్ని కూడా మేము రేపు సిద్ధంగా ఉన్నామని, మేము ఆ ఉగ్రవాదాన్ని తుది ముచ్చేంత వరకు కూడా అందరం కలిసికట్టుగా ఉంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళకి శాంతి కలగాలి చనిపోయినటువంటి వాళ్ళకు అని చెప్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. టీజేఏసీ చైర్మన్గా నేను తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ ఒకసారి 12 అవర్స్ రెస్పాన్స్ ఇస్తూ అందరికీ టీజేఏసీ మెంబర్లందరికీ పేరున టీజేఏసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మొన్న చూసినా మన పహల్గాం అనే టెర్రరిస్ట్ అటాక్ని ఈ దేశాన్ని ముక్కలు చేద్దామనే ఆలోచనతో టెర్రరిస్ట్ చేస్తున్న యొక్క దేశద్రోహం, మన దేశంలో ఉన్న అందరినీ విడివిడిగా చేసి పాలిద్దామనుకుంటున్న ఈ యొక్క రాక్షసత్వాన్ని మనం రక్షించాలని కోరుకుంటూ అందరూ ఐక్యమత్యంగా ఉండి దేశంలో ఒక ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ టీజేఏసీ చైర్మన్ రాష్ట్ర నాయకులు మరి జనరల్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా టెర్రరిస్టులను ఎక్కడ కూడా మనము సహించేది లేదు, ఏ మూలన సహించేది లేదు. ఈ 29 మందిని బలిగొన్న ఆ టెర్రరిస్టులను మనం నశించాలని కోరుకుంటూ, ముఖ్యంగా హిందూ ముస్లిం అంటూ మన దేశంలో ఏకత్వాన్ని భిన్నత్వం చేద్దామని కోరుకుంటూ ఈ యొక్క మన ఇండియాలో ఉన్న ప్రేమ ఏమంటారు గంగా జమ తైజమి ఇరవడదామని కోరుకుంటూ మనం అందరినీ విడిపించి అక్కడ అడిగి ప్రతి ఒక్కరు ముస్లిం ఆది అని అడిగి మన దేశంలో అల్లకొల్లం సృష్టిద్దామని టెర్రరిస్ట్ చేస్తున్న అటాక్ని తిప్పికొడదామనే ఆలోచనతో మనం ఈ పవిత్రాలు చేసినాం. ఎవరు కూడా ఏ మతంలో కూడా ఇలాంటి లేదు, దుశ్చర్య చేయాలని లేదు. వాడు ఏ మతస్థుడు కాడవాడు అలాంటి దుష్టులా చేసినప్పుడు మనం వాడిని బలి కొనాలి, వాడు ఉరి తీయాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా వాడు ఏ మతంకు చెందిన వాడు కాదు, వాడు ఎవరైనా సరే మా దేశాన్ని మీద వస్తే ముందు మేముండి కొట్లాడతామని చెప్తున్నాం. ముఖ్యంగా ఈ మా దేశాన్ని ముక్కలు చేద్దామని ఆలోచన ఉన్న పక్క దేశాన్ని మనం అందరం కలిసికట్టిగా కొట్టాలని కోరుకుంటూ ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్ని మనం ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ టెర్రరిస్టులు చేసిన దుశ్చర్య చాలా హీనమైనది. ఇట్లాంటి హీనమైన చర్యలకు ఎవరు కూడా సహకరించవద్దని కోరుకుంటూ, ముఖ్యంగా టీజేఏసీ రాష్ట్ర నాయకులు మారం జగదీశ్వరు మరియు మా ఏలూరు శ్రీనివాస్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క కోతురాలు చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, రేపు ఇంకా చాలా ఉంటాయి. మన ఈ యొక్క దేశ భద్రత గురించి అందరూ కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటూ ఈ యొక్క ర్యాలీకి వచ్చిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం.